కదా ఎప్పుడైనా ఇప్పుడు ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం ఎట్లా ఉంటది. ఇప్పుడు దేవినేని ఉమా తీసుకొచ్చి పెట్టారండి, ఏం హామీ ఇస్తారు, ఏమని ఇచ్చారంట ఆయనకి హామీ చెప్పనండి. ఆయన్ని నాకు ఎమ్మెల్సీ ఇస్తానని కానీ లేకపోతే మంత్రి ఇస్తానని కానీ ఏమైనా చెప్పాడా? ఏం చెప్తారు, నేను చూసుకుంటాను, మనకు ఆయన గెలిపించడం ముఖ్యం అని చెప్తాడు. పార్టీ నీ పట్ల బాగా జాగ్రత్తగా ఉంటుందని చెప్తారు. అంతేగాని నిన్ను ఎమ్మెల్సీని చేస్తాను మంత్రిని చేస్తానని చెప్తారా? ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరికి మంత్రులు ఇస్తారా? రెండవది, పవన్ కళ్యాణ్ గెలిపించడం అన్నటువంటి పాయింట్ దగ్గరనే తనంతాను అక్కడ వదులుకోవడానికి సిద్ధపడ్డట్టు. అక్కడ త్యాగజీవి ఆయన. త్యాగం ఎందుకని పవన్ వచ్చిన తర్వాత రెండోసారికి మళ్ళీ నా నియోజకవర్గం నేను ఎట్ట తిరగలుగుతాడు? ఇప్పుడు అయితే గీతే అదే కూటమిలో ఉంటూనే ఏ కార్పొరేటర్ లెక్కనో, లేకపోతే ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు అతనేమి వీళ్ళే జనసేన వాళ్ళు అసలు అడుగు కూడా పెట్టనియట్లేదు కదా ఆ యాక్టివిటీస్లో. నువ్వెవడు అని అడుగుతున్నారు కదా. అయితే గీతే వేరే నియోజకవర్గం ఎత్తుకోవాలి, లేదా ప్రతిపక్షంలోకి వెళ్ళి కూర్చోవాలి ఈయన. అంతే కదా. తన దగ్గర సత్తా ఉందనుకుంటే ఇప్పుడు దొరబాబు ఇటు వచ్చేసాడు కాబట్టి అటు పోవాలి వైసీపీకి. అతనికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. అంత ధైర్యం చేయగలడా? అంత సీన్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది కదా నమ్మకం. అట్లాంటప్పుడు అతను ఎట్ట ధైర్యం చేస్తాడు? అయితే ఇక్కడ మరొక అంశం కూడా, నారా లోకేష్ గారు